పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. అనంతరం విజయవాడ వరద బాధితులకు సహాయార్థంగా 5 లక్షల చెక్కును రాయలం గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాయలం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఒక సీసీ రోడ్డు, 2 ఫిల్టర్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గంలో, మన భీమవరం మండలంలో రాయిలో బాగా అభివృద్ధి చెందిన గ్రామం. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటిపడింది. మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మొదలైంది. ఈరోజు 60 లక్షల రూపాయలతోటి 2 ఫిల్టర్ బెడ్స్, ఒక సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. 20 డివిజన్లు 8 అడుగుల లోతు నీరుతో కట్టుబట్టలతోటి నిరాశ్రయులయ్యారు. వారందరికీ సహకరించాలి, ఆర్థికంగా మనం కూడా తోడుగా ఉండాలని ఆలోచన చేసి మన భీమవరం నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేసి